వివాహ బంధంలోకి సమంత రాజ్ కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన వేడుక. యోగా సాంప్రదాయ విధానమైన భూతశుద్ధి వివాహంతో ఒక్కడైన జంట అంటూ మనం చూస్తా ఉన్నాం. దర్శకుడు రాజ్ నిడిమోరు సమంత పెళ్లి చేసుకుని సమంత అయితే మొత్తం మీద అక్కడ ఆ నాగచైతన్య కూడా శోభితో పెళ్లి చేసుకుండు. సో ఇద్దరు కూడా మొత్తం మీద అయితే ఎవరికి వారు కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేసిరు. ఒకసారి వాళ్ళ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, చూడండి. ఇగో సమంత పెళ్లి చేసుకున్నది ఇది. సో ఇట్లా సమంత డైరెక్టరు రాజ్ నిడమూరు అనే వ్యక్తితో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. నాగ చైతన్య కూడా శోభిత అనే హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. సో మొత్తం మీద ఇద్దరు కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేసారు. ఇక ముందుగా ఇక చూస్తే చూడండి, ఇక్కడ చూసుకుంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేసిరండి. ఇక చూడండి, న్యూ లైఫ్ స్టార్ట్ చేసిరు సమంత నాగ చైతన్య. వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమైనా చేసేవా సినిమాతోటి ఇద్దరు పరిచయం అయ్యారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇద్దరికి ఏడ కుదిరిందో ప్రేమ కుదిరింది. పెద్దలు నొప్పించారు, పెళ్లి చేసుకురు, కొన్నేళ్ళు సంసారం చేశారు. ఇక తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సో విడిపోయారు. సో ఇప్పుడు ఎవరికి వారు హ్యాపీగా ఇక్కడ నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోర్ను పెళ్లి చేసుకుంది. ఎవరి లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేసిరు. సో కంగ్రాచులేషన్స్. సో ఇది ఇట్లా ఉంటే అండి, ఇంకా వీళ్ళు కొంచెం ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారా? మరి లేకపోతే ఏందని మనం రోజు వార్త చూస్తున్నాం. అది ఇల్లీగల్ ఎఫైర్తోని భర్తను చంపిన భార్యను చంపిన భర్త అని చెప్పి మనం రోజు కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని అదే విధంగా సొంత కడుపున పుట్టిన పిల్లల్ని కూడా తమ పిల్లలు విషం పెట్టి చంపడం మనం చూస్తూ ఉన్నాం. అత్తమామను చంపడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే మరి ఆదర్శంగా తీసుకోవాలని దీనికోసమే. వీళ్ళు ఇష్యూస్ ఏమున్నాయో కూర్చుర్రు, మాట్లాడుకున్నారు, పెద్దలు చెప్పిర్రు, సరే కలుపుదామని చూసిర్రు, వాళ్ళతో కాలేదు, విడిపోయారు. ఎవరికి వారు మళ్ళా రీస్టార్ట్, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకున్నారు. కొత్త జంట గిట్లా ఉండాలి. ఏదైనా ఉంటే మీకు ఎవరైనా నచ్చితేనేమో కలిసి కాపురం చేయండి, లేకపోతే ఎవరైనా విడిపోయి ఎవరి లైఫ్ స్టార్ట్ చేసుకోండి. అంతేగాని మీరు చంపడాలు, మీ కడుపున పిల్లలండి, మీరు 9 నెలలు కడుపున మోసి నవమోసాలు మోసి మీ బిడ్డకే మీరు విషం పెట్టి చంపుతా ఉన్నారు అంటే కొంచెం ఆలోచన చేయండి. ఇటువైపు ఆలోచిస్తూ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? సో అందుకే నేను ఆదర్శంగా తీసుకోవాలంటున్నా నాగ చైతన్య సమంతని. సో ఇది ఆల్ ది బెస్ట్ సమంత నాగ చైతన్య. మీరు మీ కొత్త దాంపత్య జీవితం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, పిల్లా పాపలతో ఉండాలని కోరుకుంటూ వైఫై మీడియా తరఫున జర్నలిస్ట్ రామన్నగా మీకు కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇదొక ముందుకెళ్ళండి, ఇది జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఉండాలి. సో ఇది చూసైనా కొంత ఆలోచన చేసుకోవాలి, కొంత మారాలి. సో ఇది ఆర్థిక ఇబ్బందులు అనేది అందరికీ వస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోడు ఇవన్నీ కాదు. లైఫ్ అనేది మళ్ళీ పుట్టమో తెలియదు, ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లో మనం ఏదో ఒకటి సాధించిపోవాలి, అట్లా ఆలోచన చేయాలి.